నమస్తులు వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యి ఉంటుంది. మా బియ్యంలో అయితే పురుగులు వచ్చినాయి. తెల్ల పురుగులు, తెల్లవి కావు, లక్క పురుగు కాదు, అదైతే చిన్న పురుగులు అనమాట. చిన్న చిన్న ఉన్నాయి, అవైతే వచ్చినాయి. చూడండి ఎన్ని గనం ఉన్నాయో. లక్ష్మణ రేఖ రాసినట్టు అది పౌడర్ అయితే వేసినా అయినా కానీ అవి చచ్చిపోలేవు. ఇంకా మేము సాయంత్రం డ్యూటీకి వచ్చి రాగానే ఇల్లన్నీ అవే పురుగులు అనమాట. చాలా చీదర వచ్చేసింది మాకు అవి చూసి. ఇంకా ఏదేమైనా సరే ఈ రోజు మొత్తం నైట్ వరకైనా సరే ఈ రోజు అందులో పౌడర్ కలిపి మంచిగా పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తున్నారు కదా. ఎన్ని గనం పురుగులు ఉన్నాయో ఇంకా మీకు సంచులు తీస్తే ఇన్ని గుప్పలు గుప్పలుగా ఉంటాయి అనమాట. అన్ని గనం పురుగులు. ఆ మందుకి జల్ల పురుగులు చచ్చిపోయినాయి కానీ ఆ పురుగులు అయితే సస్తలేవు. తీ తీ బాగానే చినిగిపోయింది. మనీ ఎక్కువ చూస్తారు. ఫ్రెండ్స్ మేము పేదోళ్ళం ఫ్రెండ్స్. ఇది చూడండి బొక్క ఉన్నాయి కూడా వేసుకుంటాం మేము పేదోళ్ళం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. పోయి రూపాయి వచ్చింది ఏం లేదు ఆమ్దాని. ఎందుకు తీస్తున్నావు వీడియోలు అంటుండు మా ఆయన. ఇల్లన్నీ వారితే అట్లా వేస్తే పోయి పోయి ఇక పోయి దాని డబ్బున కలిపేసి పెడదాం మందు. ఇంకో మా బియ్యంలా అన్ని పురుగులు పడ్డాయి. చిన్న చిన్న పురుగులు, సన్న సన్న పురుగులు. మంచిగా ఉన్న బియ్యంకి ఇంక ఇల్లన్నీ వారుతున్నాయని ఇట్లా మేమైతే మందు కలుపుదామని చెప్పి ఇంకా బియ్యం అని ఇట్లా తీసుకున్నాము. ఇంకా ఫుల్ దుమ్ము అవుతుంది. ఇలా ఏం కలుపుతున్నాం అనేది చూపిస్తా. ఫస్ట్ ఒక సంచి బియ్యం అయితే పోసుకున్నాము. ఇంకా ఫుల్ పురుగులు అయితే ఉన్నాయి దాంట్లో. చెరుగుతున్నా పురుగులన్నీ పోతాయి కదా అని ఇంకా పురుగులన్నీ చెరిగి సైడ్కి వేసేసుకొని ఇంకా దాంట్లో అయితే మందు కలుపుతాను. నేను ఒక సైడ్ చెరుగుతున్నానా పురుగులని. ఇంకా మావో లేడ ఇళ్ళన్ని వాడుతున్నాయి, జర నూకండ్రా అంటే ఇంకా మా చిన్నోడేమో చీపరి కట్ట పట్టుకున్నాడు, మా పెద్దోడేమో చేతితో ఇంక ఏరుతా ఉన్నాడు. ఇంకా చూడండి మా పిల్లలు కూడా ఎంత కష్టపడుతుంది. ఈ వీడియో తీసి నేను దాదాపు వారం రోజులు అవుతుంది. మందు అయితే మంచిగా పనిచేస్తుంది. కలిపినాక ఒక 1-2 days అయితే కనిపించినాయి పురుగులు. కానీ ఇప్పుడైతే ఒక 6 days 7 days తర్వాత అసలు పురుగులు కనిపిస్తలేవు అనమాట. మంచిగా పనిచేస్తుంది. నాకైతే మీరు కూడా ఇట్లా నాలాగేమన్నా ఇబ్బంది పడితే కలపండి మందు. మందు 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 అంటున్నా గానీ ఏం మందు అనేది చెప్తలేను కదా, చూపిస్తా. ఇంకా అట్లా ఒక్కొక్క చాట చెరుక్కుంటా సైడ్కి అయితే వేస్తున్నా అనమాట. నాకు చెరగడం అసలు అలవాటే లేదు, కానీ పెళ్ళైన తర్వాత అన్ని అలవాటు అయిపోయినాయి. ఇంకా పురుగులు అయితే ఇట్లా చెరుకుతుంటే ఫుల్ పడిపోయినాయి కింద అయితే. ఎన్ని బియ్యము చూపిస్తా. ఇవన్నీ జరిగేస్తున్నా మంచిగా నీట్గా. ఇంకో ఇవన్నీ పురుగులు ఎక్కడ ఏడేస్తే మళ్ళీ అన్ని గోడకు వారుతాయో అని నీళ్ళలో వేసినాం అనమాట. మంచి ఐడియా కదా. ఎక్కడ వారేటప్పుడు ఇలానే చచ్చిపోతాయి ఇట్లా వేస్తే. ఇంకో పురుగులన్నీ ఇవి లక్క పురుగులన్నీ మీరికి తేలుతున్నాయి. చిన్న చిన్న పురుగులన్నీ కనిపిస్తలేవు కానీ చాలా పురుగులు వచ్చినాయి. బియ్యంలో కలపడానికి బోరిక్ యాసిడ్ తీసుకొచ్చిన. అంటే చాలా వీడియోస్ లో చూసిన అనమాట ఇది కలిపితే పురుగులు రావని చెప్పి. అంటే ఇది కలుపుకొని మనం ఒక 2-3 times మనం కడిగేదానికంటే ఒక 2 సార్లు ఎక్కువ కడుక్కోవాలి బియ్యం అయితే. ఇంకా ఇది కలిపితే పురుగులు రావని చెప్పి ఇదైతే కలుపుతున్నా ఇప్పుడైతే. ఒకటే సంచి అయింది, ఇంకా 2 సంచులు ఉన్నాయి, అవన్నీ జరగాలి. ఇప్పుడైతే ఇది కలిపేస్తున్నా. ఫస్ట్ కొన్ని ఇట్లా పౌడర్ అయితే వేసుకుంటున్నా. ఇదేమి అంత డేంజర్ ఏం కాదు, కానీ వాష్ చేసుకోవాలి మంచిగా. పురుగులు రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. చూసారు కదా. ఇంకా బోరిక్ యాసిడ్ అయితే అట్లా వేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బియ్యం మొత్తానికి కలిసేటట్టుగా. అప్పుడే మనకి పురుగులు అనేవి అన్ని పోతాయి అనమాట. నాకైతే ఇల్లన్నీ పురుగులు వారేసరికి ఇంకా నాకు అస్సలు కాలే అనమాట. ఇంకా ఎంత టైం అయినా సరే బియ్యం అన్ని చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఒక్క సంచి అయింది ఇప్పటికైతే. ఇంకా 2 సంచులు ఉన్నాయి. ఇంకా నేను చెరుగుతా ఉంటే మా ఆయననేమో అవన్నీ ఎత్తి వాటర్లో వేస్తా ఉన్నాడు. ఇంకా వాటర్ లేకపోతే ఇల్లన్నీ వారుతాయి కదా ఎక్కడ వేసినా గానీ. అందుకని అట్లా వాటర్లో వేసి కలిపితే ఈజీగా ఉంటుంది, మనకు కూడా చచ్చిపోతాయి అన్ని. ఇంకొక సంచి అయిపోగానే ఇంకా సంచిలో ఎత్తేస్తూనే ఉన్నాం అనమాట వెంటనే. మీకు కూడా ఎవరికైనా ఇట్లా జరిగితే కామెంట్ చేయండి. మీరే మందు యూజ్ చేసినారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది మంచిగా హెల్ప్ అయింది. ఏవి
మాయమ్మ ఎన్ని గనం పురుగులే, ఇగో ఎన్ని గనం పురుగులేవి బియ్యంలా. ఇంకా 2 గనం ఉన్నాయి సంచులు. తీ 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 ఇవి వస్తూనే ఉంటాయి. తీ తీయే. మరి ఇంకొద్దు అంటున్నావు నువ్వు. చూడగో ఎన్ని గనం ఉన్నాయో, చూడగో బయటకు ఎట్లా వస్తున్నాయి. మరి ఇంకొద్దు అంటున్నావు బియ్యం చేద్దామంటే. పురుగులన్నీ ఇళ్ళన్నీ అవుతున్నాయి. ముడి కడదాం, ఏం చేద్దాం. సరే పట్టు ఇది కజ్జి. సగమే సగమే షేట్ వేస్తావు, మళ్ళీ ఎత్తనికి ఇబ్బంది కదా. సరే బా చెమటలు వస్తున్నాయి. రెండు సంచులు కూడా అయిపోయినాయి. ఇంకా అవి చెరిగే వారికి ఫుల్ అలసిపోయినా నేనైతే. మధ్యలో పోయి ఫేస్ వాష్ చేసుకుంటా ఉన్నా. దుమ్ము అస్సలు పడదు నాకు, తుమ్ముతూనే ఉంటా అనమాట. ఇంకా బియ్యం చేసినానో చేయలేదో అనుకోకండి, వీడియో అయితే తీయలేను. ఎందుకంటే ఇంకా మా పిల్లలు తీయమంటే తీయలేరు అనమాట. ఇంకా 3వ సంచి కూడా వేసేసుకున్నా. ఇంకా పురుగులు చూడండి ఎన్ని గనం ఉన్నాయో. బియ్యము కంప్లీట్ చేసిన. ఈ కొన్ని అయితే ఉన్నాయి, ఈ కొన్ని ఉన్నాయి, అది పౌడర్ కలిపేయాలి దీంట్లో. ఇంకో ఇవన్నీ చేసిన. ఎప్పుడు 7:30కి స్టార్ట్ చేస్తే రాత్రి 2 అవుతుంది. 2 గంటల దాకా బియ్యమే అయినాయి. అమ్మ అలసిపోయినా. 2 సంచులు చేసేటప్పుడు మా ఆయన ఉన్నాడు. ఇంకా 3వ సంచి వేసుకునే వరకు మా ఆయన ఇంకా రేపు ఊరికోయేది ఉంది, కారు తీసుకొని వస్తా 5 నిమిషాలు వస్తా అని చెప్పేసి వెళ్ళిండు. ఇంకా రానే లేడనమాట. ఒక సంచి మొత్తం నేనే చేసేసిన. ఒక సైడ్ చెరుక్కుంటా, ఒక సైడ్ పురుగులు ఎత్తుకుంటా, మళ్ళీ ఒక సైడ్ బియ్యం ఇటు వేసుకుంటా. ఇంకా మొత్తం అయితే వేసి సగం సగం చేసుకుంటా సంచిలోకి ఎత్తేసిన అనమాట. ఫుల్ కోపం వచ్చింది. లాస్ట్ సంచి చేసి మందు కలుపుతుంటే ఇంకా ఆ టైంకి వచ్చింది అనమాట మా ఆయన. అంటే లెవెల్ 30కో పోయినాడు. ఇంకా 2 o'clock వచ్చినాడు. ఫుల్ కోపం వచ్చింది. ఇంకా నేనే చేసుకున్నా. మా ఆయననైతే చెయ్యి కూడా పెట్టనియలేను దాంట్లో. ఇంకా వచ్చి చేస్తా అంటే కూడా ఫుల్ కోపంలో ఉన్న ఆయన చూడండి ఎంత సైలెంట్ గా నించున్నాడు. ఇంకా తిట్టుకుంటా చేస్తున్నా పని అయితే. ఎట్లుంటా చెప్పండి, పొద్దు నుంచి డ్యూటీలు ఉండి మళ్ళీ సాయంత్రం రాగానే రెస్ట్ లేకుండా ఈ పని అయితే పెట్టుకున్నా. కనీసం హెల్ప్ చేయొచ్చు కదా, ఆయన ఏం చెరిగేది ఉందా. ఉట్టి ఆ పురుగుల్ని ఎత్తి ఆ నీళ్ళలో వేయడానికి పెద్ద పోజు కొట్టుకుంటే ఇంకా కారు తెస్తా అని చెప్పి పోయినాడు. అందుకే హస్బెండ్స్ ని నమ్ముకోవద్దు, వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు మనని. ఏ పని చేసినా గానీ ఇంకా మనకి మీదనే పడుతుంది మున్న పని అంతా. ఇంకేదైతే నేనే చేసుకున్నాను అనమాట. సైలెంట్ గా నించొని చూస్తున్నాడు. ఇంకా బియ్యం అయితే మొత్తం ఎత్తేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా సంచిలకి ముడిలేసి ఇంకా ఇల్లు అయితే నూకేసిండు పురుగులన్నీ. ఇంకా టైం అయితే 2:10 అవుతుంది. ఆ టైంకి మంచిగా నేనైతే స్నానం చేసుకున్నా. ఎందుకంటే ఫుల్ పురుగులు అయితే ఉన్నాయన్నమాట, ఫుల్ దుమ్ము. 2 గంటల దాకా ఏం తినకుండా అవి బియ్యం చేసుకుంటూనే కూర్చున్నా నేను. ఇంకా లాస్ట్ కి బియ్యం అయితే కట్టేసి ఇంకా ఏ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లు అయితే పెట్టేసిండు. ఇక మా గొడవలు అయితే పక్కకు పెట్టండి. మీకైతే మంచిగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను చేసి వారం రోజులు అవుతుంది. నాకైతే ఇప్పుడు పురుగులు అయితే ఏం కాదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాం అలా. బాయ్ దోస్తులు.